రామ్ నారాయణ్ రామ్. ప్రతి పాఠశాలలో ధ్యానం మెడిటేషన్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించాలి. ధ్యానం వల్ల మనిషికి ఆర్థిక లాభం కూడా లభిస్తుంది. యువత ఇది అర్థం చేసుకోవాలి. ఇతరులకు కూడా ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించగలగాలి. మనిషి కొన్నిసార్లు తనను తాను బలహీనంగా అసహాయంగా భావిస్తాడు. జీవితంలో కొన్ని సందర్భాలలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. మన మనస్సు మన నియంత్రణలో ఉండదు. మనం మన బుద్ధి మాట వినలేము. అటువంటి సమయంలో మనిషి నిరాశగా నిస్సహాయంగా మారుతాడు. ఇలాంటి సమయంలో ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. ధ్యానం ద్వారా మనం మన మనస్సు బుద్ధి అంతరాత్మకు బలం ఇస్తాం. వాటిని నియంత్రించగలగడం సాధ్యమవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పక ధ్యానం చేయాలి. మీ మనస్సు బుద్ధి నియంత్రణలో ఉంటే ఈ సృష్టి మీ నుండి మంచి కర్మలే చేయిస్తుంది. అదే మీ ధర్మం అవుతుంది. ధ్యానం ఒక రకమైన శబ్ద శక్తి. ఇది మన శరీరంలో ఉన్న 50,000 కోట్ల ఆత్మలకు శక్తిని అందిస్తుంది. ఈ శక్తి ద్వారా మన శరీరం బలపడుతుంది, జీవశక్తి కలుగుతుంది, ఆలోచించే శక్తి పెరుగుతుంది. చాలా మంది ఈ శబ్ద శక్తి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. ఈ శక్తి ప్రకృతి నుంచి వస్తుంది. అందువల్ల ప్రకృతి, ఈ సృష్టి, ఆకాశం, బ్రహ్మాండమే అన్నీ ఇవే మనకు జీవం ఇస్తాయి, మన చేత కర్మలు చేయిస్తాయి. ధ్యానం చేసే స్థితిలో మీరు ఉండగానే ఒక చోట కూర్చుని శాంతిగా రామ్ నారాయణ్ రామ్ అనే నామాన్ని జపిస్తూ దానిపై మనస్సును నిలుపుకోవాలి. ఈ నామం యొక్క గొప్పదనం ఏమిటంటే మీరు ప్రారంభంలో జపం చేయాలని కృషి చేయాలి. కానీ కొంతసేపటికి అది మీ శ్వాసలతో సహజంగా ఏకమైపోతుంది. రామ్ నారాయణ్ రామ్ శబ్దం మనలోని బుద్ధి మరియు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ శబ్దం అందరికీ, అన్ని శక్తులకి, సమస్త మానవాళికి వర్తిస్తుంది. ఈ శబ్దం మనతో మాట్లాడుతుంది. మనం దీనిని పిలిచిన ప్రతిసారి ఇది స్పందిస్తుంది. ఇది మన పిలుపును వింటుంది, అర్థం చేసుకుంటుంది మరియు మన దగ్గరకు వస్తుంది. మన కార్యాలన్నీ సంపూర్ణం చేస్తుంది. మనుషులుగా మనం ఆలోచించగలగడం, సంకల్పం చేయడం, సిద్ధాంతాలు అనుసరించడం తెలిసినవారు. కానీ నిజమైన కార్యం చేయించేది రామ్ నారాయణ్ రామ్ శక్తే. మనము చేసే ప్రతి కర్మకు, ప్రతి ఆలోచనకు మూలం రామ్ నారాయణ్ రామ్. ఇది ప్రతి అణువు, ప్రతి చోటా ఉంది. ఇది తప్ప ప్రపంచంలో మరొకటి లేదు. ఇక్కడ ఒకే ఒక ధర్మం ఉండాలి. అది జీవధర్మం. భూమిపై మనుషులే సృష్టించిన మతాలన్నీ అసత్యమే. మనం ప్రకృతి నియమాలనే మాన్యంగా అంగీకరించాలి. అదే సత్యం, అదే సంపూర్ణం. నిజానికి ఈ రోజుల్లో మనందరం దారి తప్పిన వారమైపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి పోవాలి, జీవితంలో ఏం చేయాలి, లక్ష్యం ఏమిటి, ఇవన్నీ మరిచిపోతున్నాం. నేడు మనపై మనం దృష్టి పెట్టలేకపోతున్నాం. జీవితంలో ఏం చేయాలో స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకే అనవసర విషయాల నుంచి మనసు తిప్పి మన బుద్ధి మాట వినండి, ధ్యానం చేయండి. మా మహాగురువారి నుండి లభించిన బీజ మంత్రం రామ్ నారాయణ్ రామ్ అందరికీ జీవాన్ని అందిస్తుంది. ఈ బీజ మంత్రాన్ని నిత్యం జపిస్తే మన లోపల ఉన్న బుద్ధి బలపడుతుంది. ఈ మంత్రాన్ని జీవితంలో భాగంగా మార్చుకోండి. అద్భుతాలను చూడండి. మీ మనస్సును చైతన్యవంతం చేయండి. శక్తిని పొందండి. రామ్ నారాయణ్ రామ్ మీలోనే ఉన్నాడు. కేవలం ఈ నామస్మరణ చేస్తూ ఉండండి. రామ్ నారాయణ్ రామ్.